యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఈ ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యం వినడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమతో ఈ మాటలు మీరు అర్థం చేసుకుని వాటిని అనుసరించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ఆయన ప్రేమకు పాత్రలుగా ఉంటారని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి దేవుని నమ్మితే లాభం ఏంటి అనేటువంటి ప్రశ్న గ్రంథంలో వ్రాయబడింది. దీని కూర్చున్నటువంటి సమాచారాన్ని మనం ఆలోచన చేద్దాం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 15 వచ్చిన భాగంలో కొందరి ఆలోచనని ఇలాగా జ్ఞాపకం చేయబడుతుంది. కొందరు అనుకుంటారంటే ఏమనంటే, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడో. సేవించడం అంటే ఆరాధించడం. మేము దేవుణ్ణి ఆరాధించడానికి సర్వశక్తుడగు వాడు ఎవడు? మేము ఆయన గురించి ప్రార్థన చేటు చేత మాకేమీ లాభము కలుగునని వారు చెప్పుదురు. మేము దేవునికి ప్రార్థన చేస్తే మాకు ఏమి లాభం కలుగుతుందని చెప్పుకునేవారు ఉంటారు అని ఇక్కడ భక్తుడు గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ప్రశ్న వేయబడింది. అంటే ప్రశ్న ఏంటంటే, మేము దేవుణ్ణి ఆరాధిస్తే లాభం ఏంటి, మేము దేవునికి ప్రార్థన చేస్తే లాభం ఏంటి అని అనుకునేవారు ఉంటారని దేవుడు వ్రాయించాడు భక్తుని ద్వారా. ఈ మాటని మనం గమనిద్దాం. మనం కూడా గమనించండి ప్రభునందు ప్రియులారా. ఈ లోకము మనల్ని పరిశీలన చేస్తూ ఉంటుంది. ప్రతి ఆదివారము జీవగ్రంథాన్ని చేతపట్టుకుని దేవుణ్ణి ఆరాధించాలని మనం మందిరాలకు వెళుతూ ఉంటాం, సంఘానికి వెళుతూ ఉంటాం. అయితే లోకంలో కొందరు ఏమనుకుంటారంటే, ఇలా ప్రతి ఆదివారం ఇలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు, ఏంటి లాభం వీళ్ళకి అని సాతాను వారి ద్వారా మిమ్మల్ని ప్రశ్నేపిస్తుంది. మీరు ప్రార్థన చేసేస్తున్నారు, ఏంటి లాభం? మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఏంటి లాభం అని ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే ఏంటి సమాధానం? ఏం చెప్తాం మనం? ఏం చెప్పాలి? ఆ సాతానిక ఆలోచనకు లోబడిపోతామా? అవును, ఏంటి లాభం? నా టైం అంతా పాడు చేసుకుని వెళ్తున్నాను, నా సమయం కోల్పోతున్నాను, అలాగే నా యొక్క ఆర్థికాన్ని కూడా కోల్పోతున్నాం, చందా రూపంలో దేవుడికి కొంత డబ్బులు వేస్తాను, ఏంటి నాకు లాభం అని ఒకవేళ మీరు ఆలోచిస్తున్నారేమో. దేవునికి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. యోబు భక్తుడి ద్వారా ఈ మాట గుర్తు చేశాడు దేవుడు. కొందరు అనుకుంటారంట, మేము ఆయన గూర్చి ప్రార్థన చేయడం చేత మాకు ఏమి లాభం కలుగును అని వారు చెప్పుదురు. అంతేకాదు, మేము ఆయన్ని ఆరాధించడానికి సర్వశక్తి గలవాడెవరు అని ప్రశ్నిస్తూ ఉంటారు. కనుక ఈనాడు దేవుని వెంబడిస్తున్నటువంటి మనము, ప్రభుని నమ్మినటువంటి మనము, దేవుని నమ్మితే లాభం ఏంటో నీకు అర్థం కావాలిగా. లాభము అనేటువంటి మాట దేనికి సంబంధించింది? వాస్తవంగా వ్యాపారమునకు సంబంధించింది. లాభం అనేది వ్యాపారానికి సంబంధించిన మాట. లాభం అంటే అర్థం ఏమిటి? వ్యాపారం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి తను కొన్నటువంటి వస్తువుని కొన్నదానికంటే ఎక్కువగా అమ్మితే ఆ మిగిలినదే లాభం అంటారు. అంటే ఒక వస్తువు 100 రూపాయలకి కొన్నాడు అనుకోండి, 120 రూపాయలకి అమ్మితే ఆ 20 రూపాయలు లాభం అంటారు. అంటే ఖచ్చితంగా లాభము అనేటువంటిది వ్యాపారమునకు సంబంధించినటువంటిది. లోకములో లాభం అంటే ఏంటో తెలుసు, అది వ్యాపారానికి సంబంధించింది. దేవుడు తన గ్రంథములో కూడా ఈ మాటలు వ్రాయించాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచ్చిన భాగంలో, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండి అని చెప్పుకునేవారులారా. దేవుడు గుర్తు చేశాడు ఈ మాట. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి ఏం సంపాదించాలి? లాభము. అంటే లాభం అనే మాట దేనికి సంబంధించింది? ఖచ్చితంగా వ్యాపారమునకు సంబంధించింది. ఈ మాట ఆలోచన చేద్దాం. లోకం అడుగుతుందంట, లోకంలో మనుషులు చెప్పుకుంటున్నారంట, దేవుణ్ణి ఆరాధిస్తే లాభం ఏంటి, మనము దేవుణ్ణి ప్రార్థిస్తే మనకు కలిగేటువంటి లాభం ఏంటి అని ఆలోచన చేస్తున్నారు.
ఈనాడు దేవుణ్ణి నమ్మినట్టు నీవు సరైనటువంటి ఆలోచన, సరైనటువంటి అవగాహన కలిగి ఈ లోకానికి తెలియజేయాలి. దేవుణ్ణి నమ్మితే లాభం ఏంటో మనం అర్థమయ్యేటట్టు చేయాలి. మన జీవితాలు వాళ్ళని ప్రభావితం చేయాలి. వ్యాపారం అంటే లోకంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా వ్యాపారం అనేటువంటి లాభం కొరకే చేస్తారు. మనకు బైబిల్లో కొన్ని సందర్భాలని మనం చూడొచ్చు. అపోస్తుల కార్యములలో ఒక 2 సందర్భాలు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అపోస్తుడు అనేటువంటి పౌలు సంచరించినటువంటి స్థలాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనాయి ఆయనకి. ఏంటి ఆటంకం అంటే ఒక సందర్భం చూద్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 23-24 వచ్చిన భాగంలో ఒక సంగతి మనం చూస్తున్నాం. ఎఫెసీ పట్టణంలో జరిగినటువంటి సంగతి. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి జరిగెను. ఏ అలనగా దేమేత్రి అనే ఒక కంసాలి అర్తిమదేవికి వెండి గుండ్లను చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగుజేయుచుండెను. వాళ్ళు అర్తిమదేవికి వెండి గుండ్లు చేసి ఆ గుళ్ళు అమ్ముతున్నారు. అది ఎలా ఉందంటే వీళ్ళకి ఆ పని వారికి మిగుల లాభము కలుగుజేయుచుండెను. ఆ వ్యాపారం వాళ్ళకి ఎలాగుందంటే లాభాన్ని తెచ్చిపెడుతుంది. అంటే వ్యాపారం అంటే ఖచ్చితంగా లాభానికి సంబంధించింది. అతడు ఈ కంసాలు ఏం చేశాడు, అతడు వారిని అట్టి పనిచేవారు ఇతరులను గుంపు కూర్చు, అయిలారా ఈ పని వలన మనకు జీవనమును బహుబాగుగా జరుగుతున్నదని ఎరుగుదు మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనులు త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. ఇక్కడ గమనించండి సందర్భం. పౌలు గారు ఏం చేశారంటే చేతులతో చేయబడిన దేవుడు కాదు నాయన, దేవుడు నువ్వు చేతులతో దేవుని సేవించలేవు, చేతులతో నువ్వు దేవుని తయారు చేయలేవు, దేవుడు అంటే ఒక ప్రత్యేకత ఉందని ఆసియా మొత్తం, అంటే మీరు ఆలోచించండి, ఆసియా ఖండంలో భారతదేశం కూడా ఉంది. ఇవన్నీ కూడా ఆయన మరి ఆసియా ఖండం అంతా కూడా ఆయన ప్రసరించినట్లుగా అక్కడ వాక్య భాగాన్ని గమనిస్తూ ఉన్నాం. అయితే వాళ్ళకి ఇక్కడ మనం నేర్చుకునే పాయింట్ ఏంటంటే ఆ వెండి గుండ్లు చేసి అమ్మే వాళ్ళకి వ్యాపారం బాగుంది, లాభం బాగుంది. అంటే లాభం వ్యాపారానికి సంబంధించింది. ఈ సందర్భాలు ఎందుకు చెప్తున్నాడో మీరు అర్థం చేసుకోండి. మరొక మాట అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. ఇక్కడ 16వ వచ్చిన భాగంలో కూడా పౌలు సంచరిస్తున్నటువంటి ప్రాంతంలో పూతోను అనేటువంటి ఒక దెయ్యం పట్టింది ఒక చిన్నదాన్ని. ఆమె ద్వారా తమ యజమానులు ఏం చేపిస్తున్నారంటే సోది చెప్పిస్తున్నారు. సోది చెప్పడం ద్వారా యజమానులకు ఏం కలుగుతుందంటే లాభం కలుగుతున్నది. అంటే ఖచ్చితంగా వ్యాపారంలో లాభమే వస్తుంది, లాభం కోసమే చేస్తారు. వ్యాపారం అనేది లాభము కొరకు మాత్రమే చేస్తారు. అయితే పౌలు ఆ చిన్నదాన్ని చూసి ఆ దెయ్యాన్ని వదిలిపోయి పొమ్మని చెప్పినప్పుడు, దెయ్యం వదిలిపోయినప్పుడు ఆ యజమానులు ఏం చేస్తారంటే వారికి లాభ సాధనమైనటువంటి ఆ చిన్నదాన్ని దెయ్యం పోగొట్టాడని పౌలుని తీసుకెళ్లి సరసాల్లో వేయించిన సందర్భం కూడా మనం చూస్తాం. అంటే నష్టం వస్తే ఎవరు ఒప్పుకోరన్నమాట. వ్యాపారంలో ఏం కావాలి, లాభమే కావాలి. కాబట్టి ఈ సందర్భంలో నేను మీ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే వ్యాపారము లాభం కొరకు చేస్తారు. ఇప్పుడు నీవు నేను దేవుని నమ్మటం లాభం కొరకా? దేని కొరకు? దేవుని మనం నమ్మాలి. దేవుని నమ్మితే లాభం ఏంటి, దేవునికి ప్రార్థన చేస్తే లాభం ఏంటి అంటారు. కాబట్టి ప్రభునందు ప్రియులా మీరు ఈ ఆత్మీయమైనటువంటి సంగతులను చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. లోకంలో ఈనాడు క్రైస్తవ్యాన్ని కూడా ఏం చేస్తారంటే వ్యాపారంగా మార్చేశారు చాలామంది. ప్రార్థన చేస్తే అమౌంట్, అంటే ప్రార్థన ఏమైపోయింది, వ్యాపారంగా మారిపోతుంది, లాభ సాధనంగా మారిపోతుంది. కానీ దేవుని నమ్మటం లాభమా కదా? దేవుని నమ్మితే లాభం ఉంది, కానీ దేవుని వ్యాపారం చేయకూడదు. దేవుణ్ణి ఏం చేయకూడదు, వ్యాపారం చేయకూడదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద మానవుడిగా జీవించిన దినాల్లో మీరు యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని 17వ వచనం నుంచి కొన్ని వచనాలు గమనిస్తే యెరూషలేము దేవాలయానికి వెళితే అక్కడ ఏం జరుగుతుందంటే వ్యాపారం జరుగుతుందంటండి. ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. పావురాలు అమ్ముతున్నారు, గొర్రెలను అమ్ముతున్నారు, ఎడ్లను అమ్ముతున్నారు, రోకలు మారుస్తున్నారు. రోకలు అంటే డబ్బులండి. రోకలు మారుస్తున్నారు. ఇదంతా కూడా ఏం జరుగుతుంది అక్కడ? వ్యాపారం జరుగుతుంది. ఆయన అన్నాడు, నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేయకండి. అంటే దేవుని సేవా కార్యములు, దేవుని భక్తి దేని కొరకు కాదు, లాభం కొరకు కాదు. అంటే భౌతికపరమైన లాభం కొరకు కాదు.
ఆత్మ సంబంధంగా దేవునిలో లాభం ఉంది. కానీ ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలని ప్రభునందు ప్రియులరా మీకు ప్రేమతో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ సమయంలో మరి లాభం ఏంటి? అసలే దేవుణ్ణి నమ్మితే లాభం ఏంటి? లోకం ఏంటంటే లాభం అంటే వ్యాపారంలో వస్తుందని మనం చూసాం. మనం సంఘ చరిత్రలో అపోస్తల కార్యాల్లో కూడా చూసాం. పౌలు సువార్త వెళ్ళిన దినాల్లో అక్కడ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని గుళ్ళమ్మి వ్యాపారం చేశారు, సోదు చెప్పి వ్యాపారం చేశారు. కానీ పౌలు వాటిని ఏం చేశాడు? ఆయన ఖండించాడు, అది తప్పని తెలియజేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తుంది ఏంటంటే యేసుప్రభు కూడా నా తండ్రి ఇంటిని అంటే సంఘాన్ని మీరు ఏం చేయకూడదంటే వ్యాపారంగా మార్చకూడదు. ఈనాడు మనం చెప్పుకుంటే చాలా విషయాలు ఉంటాయి. క్రైస్తవ్యంలో అంత మంచిది కదా విషయాలు మాట్లాడుకోవడం. క్రైస్తవ్యంలో వ్యాపార సాధనంగా క్రైస్తవ్యాన్ని మార్చేశారు చాలామంది. ప్రతిదీ వ్యాపారమే. కానీ అట్టి వ్యాపారం ఏంటంటే లాభం కొరకు. కానీ నీ యొక్క భక్తి, నీ యొక్క విశ్వాసము వ్యాపార భావంతో కాదు, కానీ భక్తి భావంతో చేయాలి. ఆ భక్తిలో నీకు మేలేంటో, ఆ భక్తిలో నీకు లాభం ఏంటో దైవ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మనందరికంటే పౌలు గారి జీవితం ఎంతో శ్రేష్టమైంది క్రొత్త నిబంధన క్రైస్తవ్యంలో. మరి క్రైస్తవ జీవితంలో లాభం ఏంటి అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తే దీనికి అర్థం ఏంటంటే సత్యమును నీతిని కలిగి ఉండటము, దేవునితో సంబంధము కలిగి ఉండటం. వ్యాపారం యొక్క లాభం అనే మాటకి క్రైస్తవ్యంలో మనం అర్థం చేసుకుంటే లాభం ఏంటంటే సత్యాన్ని కలిగి ఉంటాము, నీతిని కలిగి ఉంటాము, అలాగే దేవునితో సంబంధము కలిగి ఉంటాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలండి. కానీ ఇవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. దేవుళ్ళో నీకు లాభం ఏంటంటే నువ్వు సత్య సంబంధిగా ఉంటావు, నీతివంతుడిగా ఉంటావు, దేవునితో బాంధవ్యాన్ని కలిగి ఉంటావు. ఈ సంగతులు అర్థమైతే మనకు లాభం ఏంటో అర్థమవుతుంది. ఉదాహరణకి పౌలు గారి యొక్క జీవితాన్ని మీకు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ భాగంలో అపోస్తలుడైన పౌలు గారి సంగతి వ్రాసారు. తన జీవితాన్ని మనకు తెలియజేశారు. ఆయన అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఈ సందర్భాన్ని మీరు ఆలోచన చేయండి. లాభం అనేటువంటిది వ్యాపారానికి సంబంధించింది. కొన్ని ఉదాహరణలు మనం చూసాం. ఖచ్చితంగా వ్యాపారం చేస్తే లాభం రావాల్సిందే, ఖచ్చితంగా లాభం రావాలి. మరి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే నీకు లాభం ఏంటి అని ప్రశ్నిస్తుంటే పౌలు అంటున్నాడు, నాయన అసలు దేవుణ్ణి నమ్మటం అంటే, దేవుణ్ణిలో జీవించటం అంటే దేవునితో సంబంధం కలిగి ఉండటము, సత్యాన్ని కలిగి ఉండటము, నీతి కలిగి ఉండటం. ఇది నాకు తెలుసు. కనుక ఇప్పుడు నాకు లాభం ఏంటంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే నేను క్రీస్తులో బతకడమే నాకు లాభం. ఒకవేళ క్రీస్తులో చనిపోయినా కూడా నాకు లాభమే. ఎందుకనంటే క్రీస్తులో బ్రతుకున్నప్పుడు నా బ్రతుకు దినాల్లో నాకున్నటువంటి అవసరతలు, నాకున్నటువంటి సమస్యల్లో దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటాను ప్రార్థన ద్వారా. బైబిల్ చెప్తుంది కదా, పౌలు జీవితాన్ని మనకు తెలియజేస్తుంది కదా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్తాడు 6వ వచన భాగంలో, దేని గూర్చి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకేం చేస్తాడు? యేసుక్రీస్తు ద్వారా సమాధానం ఇస్తాడు. అంటే నీ క్రీస్తులో బ్రతుకుతున్నప్పుడు నీకు అనేకమైన బాధలు, ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించడం ద్వారా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ యొక్క సమస్యల నుండి, నీ యొక్క ఇబ్బందుల నుండి నీకు సహాయం చేస్తారు. కనుక క్రీస్తులో బ్రతకడం. అందుకే పౌలు అంటాడు రోమపత్రిక 14:7-8 ఏమంటాడంటే, మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. మరి ఏం చేస్తాడంట? మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. అంటే ఈ లోకంలో మనం బ్రతికితే ప్రభు కోసం బ్రతకండి, అది మీకు లాభం. ఎట్లా లాభం అంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ ఆలోచనల్ని, నీ ఉద్దేశాలని, నీ సమస్యల్ని పరిష్కారం చేస్తాడు. రెండవదిగా ఒకవేళ నువ్వు క్రీస్తులో చనిపోయినా కూడా నీకు లాభమే. ఎందుకనంటే నీ ఆత్మ నరకానికి వెళ్ళకుండా దేవునితో
నెమ్మది పొందేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎవరైతే క్రీస్తునందు నిద్రించారో వారందరూ కూడా పరదేశంలో ఉంటారు. ఉదాహరణకి లాజరు ధనవంతుడి గురించి మనకు దైవ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. లాజరు జీవితంలో అనేక కష్టాలు, శ్రమలు, వ్యాధి బాధలు, ఇబ్బందులు, సమస్యలు. వాస్తవంగా ఆయనకు ఆహారం లేదు, ఇల్లు లేదు, ఆరోగ్యం లేనటువంటి వాడు. ఆయన యొక్క కురుపులు కుక్కలు వచ్చి నాకి అని వాక్య భాగంలో మనం చూస్తాం. బంధువులు లేరు, ఎవరు శారదీసిన వాళ్ళు లేరు. ఆ ధనవంతుడు పడవేసినటువంటి వాటిని ఆ వాకట ఉండి ఆయన తిని బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. అంటే భౌతికంగా చూస్తే చాలా అసహ్యంగాను, మురికిగాను, పెంటగా కనబడ్డాడు. కానీ ఆయన ఆత్మ ఎక్కడుందంటే పరదేశంలో నెమ్మదిలో ఉంది. ప్రభునందు ప్రియులారా, అంటే ఈ లోకంలో దేవుని కొరకు బ్రతికాడు. కొన్ని ఇబ్బందులైన, కష్టాలైన, శ్రమలైనా కూడా ఆయనకు లాభం ఏంటంటే మరణం తర్వాత అతనికి ఆత్మ నెమ్మదగల చోటుకి దేవదూతలు వచ్చి తీసుకెళ్ళి అబ్రహాము రొమ్మున అనుకున్నట్టుకు తీసుకొని పడ్డారు. కనుక ఆలోచన చేయండి. ఇప్పుడు లాభం అంటే క్రీస్తులో బ్రతకడం లాభం, క్రీస్తులో చనిపోవడం లాభం. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మరి లాభము అని మనం ప్రశ్నించుకుంటే భౌతికంగా లాభాన్ని చూస్తారు, భౌతికమైన డబ్బును చూస్తారు లోకం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మరి ప్రపంచంలో అనేక మంది ధనవంతులు ఉన్నారు. మన భారతదేశంలో కూడా ధనవంతులు ఉన్నారు. కానీ వారు ఖచ్చితంగా వాళ్ళు చేసే ప్రతి వ్యాపారంలో వాళ్ళు ఏం చూస్తారంటే లాభాన్నే చూస్తారు. వాళ్ళు ఖచ్చితంగా లాభాలు వస్తున్నాయి. ఈ ప్రపంచంలో గొప్ప ధనవంతులుగా చెప్పబడుతున్నటువంటి వారు గొప్ప లాభాలు సంపాదిస్తున్నారు. కానీ వారు క్రీస్తులో బ్రతకపోతే వారు భౌతికపరమైన ధనం ఎంతవరకు అంటే ఈ లోకంలో శరీరంతో ఉన్నంత వరకే వాళ్ళకి. కానీ చనిపోయిన తర్వాత ప్రభునందు ప్రియులారా వాళ్ళ ఆత్మ మరి పరదేశకు వెళ్ళే అవకాశం లేదు. వారికి ఈ భూమి మీద చాలా లాభాలు సంపాదించారు, భౌతికపరమైన లాభాలు. కానీ వాళ్ళ ఆత్మ పరదేశకు వెళ్ళదు. ఎందుకనంటే వాళ్ళు క్రీస్తులో బ్రతకలేదు, క్రీస్తులో ఉన్నటువంటి లాభాన్ని వాళ్ళు చూడలేదు. ఒకవేళ క్రీస్తులో చనిపోతే కలిగే లాభం ఏంటో వాళ్ళకి తెలియదు. భౌతికపరమైన వ్యాపారం వాళ్ళకి తెలుసు, భౌతికపరమైన లాభం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ భౌతికపరమైన వ్యక్తులు మాట్లాడే విధంగా క్రైస్తవులు ఆలోచన చేయకూడదు. క్రైస్తవ జీవితం ఇదిగో బ్రతుకుడ క్రీస్తే చావైతే నాకు లాభం అన్నటువంటి ఆయన జీవితాన్ని మీరు గమనించినట్లయితే ఆయన ఎలా బ్రతికాడో మన ఫిలిప్పీ పత్రికలో చక్కటి సందేశాన్ని పౌలు గారు రాశారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము, అయినను ఏవేవి నాకు లాభకరములయుండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. చూడండి, భౌతికంగా నాకు ఏదైతే లాభాన్ని చేకూరుస్తుందో వాటిని నేను క్రీస్తు నిమిత్తం ఏం చేస్తానంటే నష్టంగా ఎంచుకుంటున్నాను. అంటే భౌతికపరమైన అంటే పౌలు గారు నిజంగా వ్యాపారం చేస్తే సేవనే. మరి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే ఎక్కువ లాభాన్ని సంపాదించవచ్చు. అపోస్తల జీవితాలు మీరు చూడండి, వాళ్ళు ఏం చెప్తే జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేసినా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళతో ప్రభు గొప్ప విషయాలు నేర్పించాడు ఆయన. పేతురు గారు కానీ పౌలు గారు కానీ నీడ పడితే రోగులు లేచిపోయారు. అంటే ఈనాడు హాస్పిటల్లో రోగులను బాగు చేస్తూ వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారో మనకు తెలుసు. అంటే రోగులను బాగు చేయడం ద్వారా హాస్పిటల్ ఎంత లాభాలు సంపాదిస్తున్నారో మనకు తెలుసు. మరి పౌలు గారు నీడ పడితేనే రోగులు లేచిపోయాడు, పేతురు గారు నీడ పడితేనే చనిపోయిన వాళ్ళు లేచిపోయారు. అంటే నిజంగా వాళ్ళు వ్యాపారం చేస్తే ఈ లోకంలో ఎక్కువ ధనవంతులు ఎవరంటే అపోస్తలు అవుదురు. కానీ వాళ్ళు సేవని వ్యాపారం చేయలేదండి. ప్రభునందు ప్రియులారా, వారు దేవుని కొరకు జీవించారు, ప్రభువులో బ్రతికారు, ప్రభువు కోసం చనిపోయారు. కనుక వాళ్ళ జీవితాల్లో లాభం ఏంటంటే వాళ్ళు బ్రతికిన దినాల్లో ప్రార్థన జీవితాల ద్వారా, ఆరాధన జీవితాల ద్వారా వారు బ్రతికిన జీవితాల్లో సమస్య నుంచి విడుదల పొందారు. వారి మరణం తర్వాత వారికి ఆత్మ పరదేశంలో ఉంది. అది వాళ్ళకి లాభం. అది భౌతికపరమైన ధనవంతుడు ఎంత సంపాదించినా కూడా అది రాదు. ఒకడు ఈ లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏంటి లాభం అన్నాడు యేసుప్రభు. లోకంలో ఉన్నదంతా నువ్వు సంపాదించుకుని నీ ఆత్మను పోగొట్టుకుంటే చాలా నష్టం. ప్రియ సోదరి సహోదరుడా, ఈనాడు క్రైస్తవ్యంలో కూడా యేసుప్రభులో లాభం అంటే భౌతికపరమైన లాభాలు చూస్తున్నారు, వ్యాపార సంబంధమైన లాభాలు చూస్తున్నారు. పేతురు పత్రికలో రాయించాడు, దేవుడు మీ వలన వారు లాభం సంపాదించుకోవాలని భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారటండి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచ్చిన భాగం. ఏం చేస్తారంటే వాళ్ళు రహస్యాలు, భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధిస్తారంట. ఆ విశ్వాసుల యొక్క మనసును చెరిపేస్తుంటారు.
విషయం ఏంటంటే లాభం సంపాదించుకోవాలి, అది కాదు లాభం. నువ్వు క్రీస్తులో బ్రతకడం నేర్చుకోవాలి, క్రీస్తులో చనిపోవడం నేర్చుకోవాలి, సత్యాన్ని గ్రహించాలి. అందుకని పౌలు అంటున్నాడు, అయినను ఏవేవి నాకు లాభకరములైండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుని నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకున్న భౌతికపరమైన లాభాలు నేను ప్రక్కన పెట్టేస్తాను. దేవుళ్ళో కలిగేటువంటి లాభం కొరకు నేను ప్రయాసపడుతున్నాను. ఎందుకంటే ఏ విధము చేతన మృతుల్లో నాకు పునరుత్థానం కలగాలన్నది నా ఆశ అని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో ఇంకా మనం దైవ గ్రంథాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు కేవలం ఇక్కడ పౌలు జీవితాన్ని చెప్పాను. ఇంకా లాభం ఏంటంటే దైవ గ్రంథం అనేకమైన సత్యాన్ని తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 13 భాగంలో మరి ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభమునందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు ఏం చేస్తాడంటండి? లాభాన్ని పొందుతాడు. అంటే దేవుని ఆజ్ఞ విషయమై ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళు లాభం పొందుతారు. అంటే దేవుళ్ళు బ్రతకడం లాభం, దేవుళ్ళు చనిపోవడం లాభం, దేవుని ఆజ్ఞల విషయమై భయభక్తులు ఎవరైతే కలిగి ఉన్నారో ఇది లాభం. లాభం అంటే వ్యక్తిగతంగా మన జీవితము దేవుళ్ళు ఎలాగుండాలో చూసుకోవాలి. లాభం అంటే దేవుడి పేరు చెప్పి లాభాన్ని సంపాదించుకోవడం కాదు. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందుతాడు. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు ప్రభునందు ప్రియులారా. ఆనాడు పాత నిబంధనలు ఇశ్రాయేలుకి ఆజ్ఞలు ఉన్నాయి. అయితే ఈనాడు మనం క్రొత్త నిబంధన సంబంధమైనటువంటి చట్టాన్ని కలిగిన వారము. క్రొత్త నిబంధన చట్టాన్ని అనుసరించి, నూతన నిబంధన అనుసరించి క్రైస్తవుడు జీవించాలా. ఆ క్రైస్తవ విధానం, జీవిత విధానం కొరకు ఏ ఆజ్ఞలు అయితే ఇవ్వబడ్డాయో, ఏ కట్టడలు అయితే ఇవ్వబడ్డాయో వాటిని అనుసరించాలి. కాబట్టి ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు గొప్ప లాభం పొందుతాడు. ఉదాహరణకి ఆరాధన, క్రైస్తవ జీవితంలో ఆరాధన చాలా విలువైనది. మనం యోబు గ్రంథంలో చూస్తాం, ప్రశ్న చేస్తారు వాళ్ళు, మేము ఆరాధించడానికి సర్వశక్తి గలవాడెవడు అన్నాడు. నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఆరాధనకి 5 ఆజ్ఞలు ఉన్నాయి క్రొత్త నిబంధన ప్రకారంగా. ప్రార్థన, పాటలు, వాక్య పరిచర్య, ప్రభురాత్రి భోజనము, కానుకలు. ఈ 5 ఆజ్ఞలుగా చెప్పబడ్డాయి. ఈ 5 కూడా ఆజ్ఞలు ఆదిమ సంఘం చేసింది. వీరు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరిసిటి యందు, ప్రార్థన చేటి యందు ఎడతెక్కున్నారు. వారు వర్ధిల్లు కొద్ది దేవునికి కానుకలు ఇచ్చారు. ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుందంటే పాపం అవుతుంది. ఆజ్ఞను పాటిస్తే నీకు మేలు, లాభం అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఆరాధనలో ఏ ఆజ్ఞ కోల్పోయినా కూడా నువ్వు దేవుణ్ణి పరిపూర్ణంగా ఆరాధించలేవు. ఆరాధనలో ఆజ్ఞను కోల్పోవడం ద్వారా నీకు నాకు ఏం కలుగుతుందంటే నష్టం కలుగుతుంది, లాభం రావట్లే. లాభం ఏంటి? ఉదాహరణకి ఆరాధనలో ప్రతి ఆజ్ఞ కూడా చాలా ప్రాముఖ్యమైనది. అందులో నేను ప్రభురాత్రి భోజనం గురించి ఒక మాట గుర్తు చేస్తాను. 4వ ఆజ్ఞగా ఆరాధనలో సంఘము ఆచరిస్తుంది. ఈ ప్రభురాత్రి భోజనం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుప్రభు అన్నాడు, నా శరీరము తిని నా రక్తం త్రాగేవాడే నిత్య జీవం గలవాడు, అంచె దినము నేను వాళ్ళని లేపుతాను. ఎవరైతే ప్రభురాత్రి భోజన ఆజ్ఞ అనేటువంటిది పాటిస్తూ ఆరాధన చేస్తూ జీవితాలు కొనసాగారో వాళ్ళు చనిపోయినా కూడా మరలా నేను వాళ్ళు ఏం చేస్తానంటే లేపుతానన్నాడు. లాభం. నువ్వు చనిపోయినా కూడా మరలా యేసుప్రభు వచ్చినప్పుడు లేపబడుతున్నావు, అది లాభం నీకు. చాలా ఈ లోకంలో ఒక ఆయన బాగా డబ్బు సంపాదించి చనిపోయాడు అనుకోండి, కానీ ఆయన నిత్య జీవం కొరకు లేపబడ్డాడు, నిత్య శిక్ష కొరకు లేపబడతాడు. కానీ నీవు నేనైతే నిత్య జీవం కొరకు లేపబడతామనే సత్యాన్ని గుర్తించాలి. కనుక ఇంకా మనం ఆలోచన చేద్దాం. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు గొప్ప లాభం పొందుతాడన్నాడు. కీర్తన గ్రంథము 112 మొదటి 3 భాగంలో మనం గమనించినట్లయితే దైవ గ్రంథం ఎలా తెలియజేస్తుంది, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఎంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. దేవుని ఆజ్ఞల యందు ఎవరైతే అధికంగా ఆనందిస్తున్నారో, ఎవరైతే దేవుని ఆజ్ఞల పట్ల భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళకి లాభం పొందుతున్నారు. ఏంటి లాభం అంటే ఇదిగో వారి వంశపు వారు దీవించబడుతున్నారు. కలిమియు సంపదయు వాని ఎంట ఉంటుంది, వాని నీతి నిత్యము కూడా నిలుస్తుంది. ఇది లాభం అండి. ఇక్కడ క్రైస్తవంలో లాభం ఇది, నీ జీవితంలో లాభం ఇది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. అయితే ఇలాగా దేవుడు పాత నిబంధనలో భక్తుల జీవితంలో ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. కీర్తన గ్రంథము 107 9, 10
11 వచనాలు చూస్తే దేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు, వారికి సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆజ్ఞ విషయంలో ఫెయిల్ అయ్యారంటండి. తద్వారా ఏం జరిగిందో ఒక మాట చెప్తూ ఉన్నాను. ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. అయితే వాళ్ళు దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతిని తీర్మానము తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణంధకారములోను నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసును, వారి కూలి ఉండగా సహాయకుడు లేడు. ఎప్పుడైతే వాళ్ళు దేవుని ప్రార్థించుకున్నారో, దేవుని ఆరాధించుకున్నారో, వాళ్ళ ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు, ఆకలిగా ఉన్న వారి ప్రాణాన్ని మేలుతో నింపాడు. అయితే వారు దేవుని ఆజ్ఞలు లోబడక వాళ్ళు తృణీకరించారంట. అందుచేత వాళ్ళకి ఏం జరిగిందంటే ఆయన ఆయాసము చేత వారిని కృంగజేసును, వారి కూలి ఉండగా సహాయకుడు లేకపోతే. కాబట్టి ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉంటే నీకు లాభం జరుగుతుంది, కానీ ఆజ్ఞ విషయంలో నీవు భయం లేకపోతే, భక్తి లేకపోతే, ఆజ్ఞలు పాటించకపోతే నష్టం కలుగుతుందని మనకు ముందున్నటువంటి భక్తుల యొక్క జీవితాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇంకా లాభం ఏంటంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 11-12 వచనాలు. జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము, సూర్యుని క్రింద బాధ బ్రతుకు వారికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయస్పదము, ద్రవ్యము ఆశ్రయప్రదము. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును, ఇదే జ్ఞానం వల్ల కలుగు లాభం. దేవుణ్ణి నమ్మటం వల్ల జ్ఞానవంతులుగా చేశాడు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందు ఉన్నాయి. జ్ఞానం గలవారుగా చేశాడు. ఈ జ్ఞానం వల్ల లాభం ఏంటంటే నీ ఆత్మను నరకం వెళ్లకుండా తప్పించుకుంటున్నావని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. కనుక ఇంకా అనేకమైన సంగతులు మనకున్నాయి ప్రభునందు ప్రియులారా. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచన భాగములో ఈ మాట చూద్దామండి. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినది, అది అన్ని విషయాల్లో ప్రయోజనకరం. అంటే లాభం అండి. అంటే దైవభక్తి, దేవుని పట్ల నువ్వు భయము భక్తి కలిగి ఉండటం లాభం. ఎలా లాభం అంటే ఇప్పటి జీవం అంటే ఈ శరీరంతో జీవించిన జీవితంలో నీకు లాభం ఉంది అంటే ఖచ్చితంగా మనం ముందే చూసాము. నీ బ్రతుకు దినాల దేవుడు నా ప్రార్థనలు ఆలకించి మన బ్రతకడానికి కావాల్సిన విషయంలో సహాయం ఉంటుంది. అలాగే ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయం అంటే చనిపోయిన తర్వాత కూడా మరొక జీవితం ఉంది. ఆ దేవునితో యుగయుగాలు ఉండేటువంటి జీవితం, అది భక్తిలోనే నీకు లాభం ఉంది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నీకు లాభం. ఈ జీవితానికి రాబోయే జీవితానికి కూడా అది ఎంతో లాభము అనేటువంటి విషయాన్ని పౌలు తెలియజేస్తున్నాడు. అయితే మనము భక్తిని ఏం చేయకూడదంటే ఆత్మ సంబంధమైన మేలుకరంగా నడిపించుకోవాలి, కానీ ఈ భక్తిని మరి లాభ సాధనంగా చేయకూడదని దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచన భాగం. సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. నువ్వు సంతృప్తిగా దేవునిలో భక్తి కలిగి జీవిస్తే అది గొప్ప లాభమే నీకు. కనుక దేవుని ప్రలగా ఆత్మ సంబంధాలుగా మనం ఆలోచించేద్దాం. దేవునిలో నమ్మకం కలిగి జీవిద్దాం. దేవుని నమ్మితే లాభం ఉందా? అవును. నమ్మిన వారికి మెండైన దీవుల్లో ఉన్నాయని దైవ గ్రంథం చెప్తుంది. అటువంటి కృప, అటువంటి ప్రేమ దేవుడు మనందరి జీవితాల్లో దయచేయాలని ప్రేమతో మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక.